Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 49కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. న్యూ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరిన్ని న్యూ వీడియోస్ కోసం. రామాయణం ఎపిసోడ్ 49. రామలక్ష్మణుని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని వదిలి భిక్ష రూపాన్ని పొందాడు. హనుమంతుడు సుగ్రీవుడితో అయం రామో మహాజ్ఞ సుభద్రో దృఢ విక్రమ లక్ష్మణ సహభద్ర రామానం సత్య విక్రమ. సుగ్రీవ, వచ్చినటువంటి వాడు మహాప్రాజ్ఞుడు దృఢమైన విక్రమ ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప ధర్మబద్ధమైన నడవడి లేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. తన భార్య అయిన సీతమ్మతో లక్ష్మణుడితో అరణ్యవాసమునకు వస్తే ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చేయాలనుకుంటున్నా ఈయనతో స్నేహం చేయవలసింది అన్నాడు. సుగ్రీవుడు, రామా, మీ దగ్గర గొప్ప తపస్సు ఉన్నది, అనేకమైన గుణములు, విశేషమైన ప్రేమ ఉన్నది. ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు ఒక స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైనా పొందవచ్చు. ఇది నాకు దేవతలు ఇచ్చిన వరమని అనుకుంటున్నాను. రామా, నీకు తెలియని విషయం కాదు. స్నేహం చేసేటటువంటి వాడికి ఒక ధర్మం ఉంది. భర్త ఎలాగైతే తన కుడి చేతిని భార్య కుడి చేతితో బాగా రాసి పెట్టుకుంటాడో అలా స్నేహం చేసే వాళ్ళు కూడా పట్టుకోవాలి. నువ్వు నాతో స్నేహము ఇచ్చగించిన వాడివైతే నా బహువుని చాపుతున్నాను, నీ బాహువుని నా బాహువుతో కలుపు అన్నాడు. హనుమంతుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి కపి రూపానికి వచ్చేసి గబగబా వెళ్ళి 4 ఎండిపోయిన కట్టెలు తెచ్చి కర్రతో కర్రని రాపిడింది అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. రాముడు సుగ్రీవుడు అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి ఇద్దరు తమ చేతులు కలుపుకున్నారు. రాముడు, మనిద్దరం స్నేహం చేసుకున్నాం, ఇక నుంచి కష్టసుఖాలు ఇద్దరివి అన్నాడు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న ఒక పెద్ద సాలవృక్షము కొమ్మని విరిచి రాముడికి ఆసనంగా వేసి కూర్చోమన్నాడు. హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మని తీసుకొచ్చి లక్ష్మణుడిని కూర్చోమన్నాడు. రామలక్ష్మణులిద్దరూ కూర్చున్న తర్వాత సుగ్రీవుడు, రామ, నన్ను నా అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేని వాడినై ఈ కొండ మీద జీవితాన్ని గడుపుతున్నాను అన్నాడు. ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకమే వాలినం తం వదిష్యామి తవ భార్య పరిహరణం. రాముడు ఉపకారం చేసిన వాడు స్నేహితుడు. నువ్వు కష్టంలో ఉన్నావు, నేను నీ స్నేహితుడిని, నీకు ఉపకారం చెయ్యాలి. నువ్వు బతికి ఉండగా వాలి నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. ఈ ఒక్క మాట చాలు, ధర్మం తప్పిన వాళ్ళని చంపేస్తాను అన్నాడు.
ఈ మాటలు విన్న సుగ్రీవుడి మంత్రుడు పొంగిపోయారు. ఒకరిని ఒకరు చూపులతో తాగుతున్నారా అన్నట్లుగా చూసుకున్నారు. రాముడు, సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని సంతోషంగా మాట్లాడుతుంటే ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మం లాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారం లాంటి పచ్చటి కన్నులున్న వాలి ఎడమ కన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరాయి. సుగ్రీవుడు కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినట్టు, నీకు నేను సీతమ్మని తీసుకొచ్చి ఇస్తాను. పాతాళ లోకంలో, స్వర్గలోకంలో ఎక్కడ దాచినా నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను అన్నాడు. సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తు వచ్చి బోరున రోదించాడు. సుగ్రీవుడు, రామా, శోకించకు, నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెబుతాను. ఒకనాడు నేను ఈ పర్వత శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. ఆకాశంలో ఎర్రటి నేత్రములు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. ఆ తల్లి తన చీర కొంగును చింపి అందులో తన ఆభరణములు కొన్నింటిని మూట కట్టి పైనుండి కిందికి జార విడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆభరణములు తీసుకొస్తాను. అవి సీతమ్మ ఆభరణములో ఏవో చూడు అన్నాడు. కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణములు తీసుకొచ్చాడు. వాటిని చూసేసరికి ఒక్కసారి శోకం తన్నుకొచ్చిన వాడై రాముడు మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. ఆయన తేరుకొని చూద్దామంటే కళ్ళ నిండా నీరు ఉండడం చేత ఎన్నిసార్లు తుడుచుకుంటున్నా కన్నీరు ఆగడం లేదు కనుక లక్ష్మణ్ణి పిలిచి, లక్ష్మణ, ఈ ఆభరణములను ఒక్కసారి చూడు. ఇవి విరిగిపోయి ముక్కలుగా అవలేదు. ఈ ఆభరణములు విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడి ఉంటాయి. నువ్వు వీటిని ఒక్కసారి చూడు అన్నాడు. నా అహం జనామి కేయురే నహం జనామి కుండలే నపూరే త్వభి జనామి నిత్యం పాదాభివందనాత్. లక్ష్మణుడు, అన్నయ్య, ఈ కేయురాలు, ఈ కుండలాలు వదిన పెట్టుకున్నదే లేదో నాకు తెలియదు. ఈ నూపురాళ్ళు మాత్రం వదినవే. నేను ప్రతిరోజు కాళ్ళకి నమస్కారం పెట్టే సమయమున ఈ నూపురాళ్ళని వదిన పాదాలకి చూశాను అన్నాడు. ఈ విషయము చెప్పిన తర్వాత రాముడు విశేషముగా బాధపడుతుంటే సుగ్రీవుడు, రామ, ఏడవకు, నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నువ్వే ఆలోచించు, నేను నీలా ఏడుస్తున్నానా? నీలాగే నా భార్య కూడా అపహరించబడింది. నీకు చెప్పగలిగే అంత సమర్థుడిని కాదు. ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహలక్షణంతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింపచేసుకో, నా యందు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే రాముడు స్వస్థతని పొంది, ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావు సుగ్రీవ. ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు, నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను అన్నాడు. సుగ్రీవుడు, నేను సత్యం చెప్తున్నాను, నా మాట నమ్ము. నీ భార్యని తీసుకొచ్చే పూచీ నాది. నీ భార్యని అపహరించిన రాక్షసుడి పేరు ఎక్కడుంటాడో తెలియదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ముందు నా కార్యమునకు సహాయము చెయ్యి అన్నాడు. రాముడు, ఆ వాలి ఎక్కడ ఉంటాడో చెప్పు, నేను వెంటనే సంహరిస్తాను. ఇంతకు ముందెన్నాడు నేను అసత్యం పలకలేదు, ఇక ముందు కూడా అసత్యం పలకను. నీకు మాట ఇచ్చిన ప్రకారం వారిని సంహరిస్తాను అన్నాడు. సుగ్రీవుడు, నువ్వు ఇంత మాట అన్నావు, నాకు ఇంకేం కావాలి? నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది. ఇక వానర రాజ్యం లభించడం గొప్ప విషయమా అన్నాడు. రాముడు, నువ్వు ఈ కొండ మీద బ్రతకవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? అసలు ఏమి జరిగిందో నాకు అన్నీ వివరంగా చెప్పు అన్నాడు. సుగ్రీవుడు జరిగిన కథని సంగ్రహముగా రాముడికి వివరించాడు. సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు, అసలు నీకు నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది? నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెబితే నేను మీ ఇద్దరి బలబలాలను అంచనా వేస్తాను. మనం వెంటనే వెళ్ళవచ్చు అన్నాడు. సుగ్రీవుడు అసలు కథని వివరంగా, రామ, ఒకప్పుడు మా తండ్రి అయిన వృక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ వృక్షరజస్సుకి ఇంద్రుడికి అనుగ్రహంగా వాలి ఔరవపుత్రుడికి జన్మించాడు. సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలా కాలం వాలిని ప్రీతితో అనుగమనించాను. కొంతకాలానికి వృక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు.
నేను వాలి యందు వినయ విధేయతలతో భయభక్తులతో ఉండేవాడిని. దుమ్దిబ్బి అనే రాక్షసుడి అన్నయ్య యముడికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడి పేరు మాయావి. మాయావికి వాలికి ఒక స్త్రీ సంబంధముగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కింధ ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి, వాలి బయటికి రా, మనమిద్దరం యుద్ధం చేద్దాం, ఈ రోజుతో నిన్ను సంహరిస్తాను అన్నాడు. అప్పటి వరకు తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటికి వచ్చాడు. అప్పుడు నేను కూడా బయటికి వచ్చాను. మాయాని మా ఇద్దరిని చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు ఎలాగూ వాడు పారిపోతున్నాడు కదా, ఇంకా విడిచిపెట్టు అన్నారు. శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను. పరిగెత్తి తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను వాలి నిలబడ్డాము. వాలి నాతో, సుగ్రీవా, నువ్వు ఈ బిల ద్వారం దగ్గర కాపలాగా ఉండు, నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి, నా పాదముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాలి గుహలోకి వెళ్ళిపోయాడు. వాలి లోపలికి వెళ్ళి 1 సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. చాలా కాలం తర్వాత లోపల నుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకు వచ్చింది. ఎక్కడ వాలి మాట అలికిడి వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారనుకొని ఈ రాక్షసులు బయటికి వస్తే ప్రమాదమని నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదయక్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను. తర్వాత నేను రాజ్యానికి వచ్చి ఎవరికీ తెలియకుండా శాస్త్ర ప్రకారం వాలికి చేయవలసిన కార్యక్రమాలు చేశాను. నేను అంతగా జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా చేసినప్పటికీ మంత్రులు విషయాన్ని కనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధముగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను. ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆయన ఎర్రనైన కళ్ళతో నా వంక చూశాడు. నా మంత్రులని స్నేహితుల్ని బంధించి కారాగారంలో వేశాడు. ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక నాకున్న బలం చేత నేను వాలి బంధించి కారాగారంలో పెట్టగలను. కానీ నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నగారు, నేను గౌరవించాలి. అందుకని నేను ఆయన్ని నిగ్రహించలేదు. దిష్టసి కుశలీ ప్రాప్తో నిహచ్చ త్వయ రింపు అనాథస్య హి మే నాద త్వమేకో నాదనందన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా 2 చేతుల్ని జోడించి శిరస్సు వంచి, అన్నయ్య, నువ్వు లేక నేను లేను, అనాథనయ్యాను. నువ్వు తిరిగి రావడం వలన ఇవాళ నేను అనాథుడున్నవాడిని అయ్యాను. నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. 100 తీగలున్న ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరస్సుకు పెడతాను. నీకు చామరం వేస్తాను. నువ్వు సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలాగే పరిపాలించు. నేనెప్పుడూ పట్టాభిషేకం చేయించుకుందామని అనుకోలేదు. బలవంతంగా మంత్రులు, పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. నేను నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. ఎప్పటికీ నువ్వే వానర రాజ్యానికి రాజువి, రాజ్యాన్ని స్వీకరించు అన్నాను. వాలి, ఛీ, పరమ దుష్టుడా, నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు. నువ్వు పరమ దుర్మార్గుడివి అన్నాడు. మరునాడు జానపదులను, మంత్రులను, ఇతరులను, వానరులను పిలిపించి ఒక పెద్ద సభ తీర్చాడు. నేను వాలి పక్కన నిలబడ్డాను. నన్ను చూసి నేను దురాత్ముడని, యామిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ మహాపాపి అయిన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు. నేను రాక్షసుల్ని చంపి వెనక్కి వస్తాను. నువ్వు బిల్వద్వారం దగ్గర కాపలాగా ఉండమన్నాను. పాపపు ఆలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగానే నేను లోపల మరణిస్తానని ద్వారం నాకు శిలను అడ్డు పెట్టాడు. తిరగొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనపడలేదు. 1 సంవత్సరం కాలం వెతికాక ఆ మాయావి తన బంధువులతో, స్నేహితులతో కనపడ్డాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహ అంతా నెత్తురుతో ఎండిపోయింది. నేను బయటికి వద్దామనుకున్నాను.
వీడు శిలని అడ్డు పెట్టాడు. నేను ఎంత కష్టంతో ఆ శిలని పక్కకి తోసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కావాలని నన్ను గృహంలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. వీటిని ఎట్టి పరిస్థితులలోనూ ఆదరించకూడదు. రాజ్యం కోసమని అన్నని హత్య చేయాలని ప్రయత్నం చేసినవాడు అన్నాడు. వాలి నన్ను కట్టుబట్టలతో బయటికి తరిమేశాడు. అప్పుడు నేను భయపడుతూ బయటికి వచ్చాను. వాలి నన్ను వదిలిపెట్టకుండా చంపుతానని ఈ భూమండలమంతా తరిమాడు. నేను ఈ భూమండలమంతా పరిగెత్తాను. ఈ కొండ మీదికి వాలి రాలేడు. చిట్ట చివరికి నేను ఈ కొండ మీద కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని నేను బతికి ఉండగా వాలి తన భార్యగా అనుభవిస్తున్నాడు. నేను చెయ్యని పాపానికి నన్ను కట్టుబట్టలతో బయటికి తోసేశాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను అని సుగ్రీవుడు ఏడిచాడు. రాముడు గద్దల యొక్క ఈకలు కట్టినటువంటి వంపులు లేనటువంటి బంగారు బాణములు నా అమ్ముల పొదిలో ఉన్నాయి. నడువడి తెలియక పాపాత్ముడైన వాలి ఎంతకాలమైనా కంటికి కనపడడు, అంతకాలమే బతికి ఉంటాడు. వాలి నాకు కనపడగానే మరణిస్తాడు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ఎక్కడ ఉంటాడో నాకు చూపించు, ఇప్పుడే సంహరిస్తాను అన్నాడు. సముద్రచిత్త మాధుర్యం దక్షిణాదపి చోత్తరం క్రామాదినుతే సూర్యే వాలి వ్యపగత సమం. సుగ్రీవుడు, రామ, తొందరపడవద్దు. నీకు ఒక విషయం చెబుతాను విను. సూర్యోదయానికి ముందరే వాలి నిద్రలేస్తాడు. తన అంతఃపురం నుంచి ఒకసారి ఎగిరి తూర్పు సముద్రం తీర దగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో పశ్చిమ సముద్రం తీరం దగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో ఉత్తర సముద్ర తీరం దగ్గరికి దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో దక్షిణ దిక్కుకి దిగుతాడు. ఇలా 4 సముద్రాల దగ్గర సూర్యుడు ఉదయించేలోపు సంధ్యావందనం చేస్తాడు. దానితో పాటు నీకు ఇంకొక విషయం చెప్తాను అని రాముడిని తీసుకువెళ్ళి ఒక పర్వతాన్ని చూపించి, ఈ పర్వతాలు వాటికి ఎంత పెద్ద శిఖరాలు ఉన్నాయో చూసావా? వాలి సంధ్యావందనం చేశాక ఇంటికి వెళ్ళి కొన్ని పాలు తాగి మళ్ళీ ఈ అరణ్యానికి వస్తాడు. ఇక్కడ ఉన్న ఈ పర్వత శిఖరాలని ఊపి విరగ్గొడతాడు. వాటిని గాలిలోకి విసిరి బంతులు పట్టుకున్నట్లు పట్టుకుంటాడు అని చెప్పి రాముణ్ణి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళి, పూర్వం దుంబుద్ది అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరు సముద్రాన్ని దగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చేయమన్నాడు. నీతో నాకు యుద్ధం ఏమిటి? నీ బలం ఎక్కడ, నా బలం ఎక్కడ? నేను నీతో యుద్ధం చేయలేను అని సముద్రుడు అన్నాడు. అప్పుడు దుంబుది, నువ్వు నాతో యుద్ధం చేయలేనంటే నేను నిన్ను వదలను. నాతో యుద్ధం చేయగలిగిన వాడిని నాకు చూపించు అన్నాడు. అప్పుడు ఆ సముద్రుడు హిమవంతుడిని, ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉన్నది. అది మంచు పర్వతం. ఆయన కూతురు పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యములు, గుహలు ఉన్నాయి. నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి అన్నాడు. దుంబుది హిమవంత పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలని పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుంబుది చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు. దుంబుది హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు. నాకు ఎవరితోనూ యుద్ధం చేయాలని లేదు, నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు అన్నాడు. దుంబుది, నువ్వు కూడా ఇలా అంటే ఎలా? సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చేయనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడు పేరు చెప్పు అన్నాడు. అప్పుడు